హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. సో వీకెండ్ వీడియో అనమాట. మేము అనుకోకుండా మా ఇంటి బంగారం మూవీకి టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము. లాస్ట్ వీక్ 3 days హాలిడేస్ వచ్చాయి సాయిష్కి కానీ పవన్కి కానీ. సో అందుకు ఇలా సెకండ్ షో మూవీకి ప్లాన్ చేసుకున్నాము. ఐనాక్స్ సెంట్రల్ జేపీ నగర్ మంత్రి జంక్షన్. ఓకే, ఏమో సారీ చెప్తాను రాడనుకోంటే. యాక్చువల్గా ఈ మూవీకి పవన్ ఇంట్రెస్ట్ చూపించలేదు. లేడీ ఓరియంటెడ్ మూవీ అని అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా మామూలుగా మెన్స్కి. సో నేను కూడా వద్దంటే ఇంకా వద్దనుకొని ఊరికే ఉన్నింటి. బట్ 3 days హాలిడేస్ కదా, ఎందుకు ఇంట్లోనే ఎందుకు ఉండాలి అని తనంతకు తానే ట్రైలర్ చూశాడు. సో ట్రైలర్ చూసినప్పుడు తనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిందంట. సో తనే వెళ్దామని చెప్పి బుక్ చేస్తున్నాడు. అండ్ దిస్ లిప్ షేడ్ యాక్చువల్లీ రీసెంట్లీ ఐ పర్చేస్ దిస్ స్టూడియో వెస్ట్లో తీసుకున్నాను. చాలా రోజుల నుంచి చూస్తూ ఉండేదాన్ని, అంటే కొంచెం యూనిక్ షేడ్ అండ్ లైట్ షేడ్ ఉండాలి అనుకొని చూస్తూ ఉంటే ఇది నాకు కనిపించింది అనమాట లాస్ట్ టైం షాపింగ్ వెళ్ళినప్పుడు. సో ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దిస్ షేడ్ అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. మనం పెట్టినట్టు ఉండదు, మనం లిప్ కేర్ పెట్టినట్టు ఉంటుంది, బట్ ఇట్ లుక్స్ అమేజింగ్. రెడీ టు మా ఇంటి బంగారం సినిమా అట్లా చెప్పాలి. మా ఇంటి బంగారం అంటే సినిమా అనేది అందరికి తెలుసు, నీకే లేటెస్ట్ తెలుస్తుంది. మా ఇంటి బంగారం అంటే నేనే. మా ఇంటి బంగారం నేను. అంత మీ ఇంటి బంగారం ఎవరు? నాకు వస్తాను. మీ ఇంటి బంగారం ఎవరు? ఇటు చూసి చెప్పు. నా వైఫ్. ఈడా సగిలోడు. వీడు సొగిలోడు అంటాం. బంగారం మీ అమ్మరా, నువ్వు ఏందో సిల్వర్, నువ్వు ప్లాటినం, డైమండ్. ఓకే సరే వెళ్ళబోదామా? అందుకే రాయమని చెప్తే పూర్తిగా వినల్లా, సరేనా? పద. ముద్దు పెడితే తుడుచుకొని పోతున్నావంటే ఇంకేం లడ్డు. సో హియర్ వీ స్టార్టెడ్. మాది 10:20 PM షో అనమాట. సో ఇంటి నుంచి త్వరగానే వెళ్తున్నాం, 8:30కి వెళ్తున్నాం. డిన్నర్ బయటే తినాలనుకుంటున్నాం. అనుకోకుండా జరిగిన ప్లాన్, మా ఇంటి బంగారం మూవీకి గోయింగ్. డిన్నర్ ఆల్సో అవుట్ సైడ్ వీఆర్ ప్లానింగ్. లెట్స్ సీ. స్పీడ్ ఓడాడు. హెల్మెట్ ఈడే పెట్టుకోవాలా? పెట్టుకో. పెట్టుకుంటే బెటరా? సో డిన్నర్కి వచ్చామన్నమాట. వీళ్ళు KFC ఇంట్రెస్ట్ చూపించారు, సో అక్కడ తినాలనుకున్నారు. అండ్ నేను అక్కడే రోల్ తీసుకున్నాను. సో మాది సింపుల్గా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా తినేసిన తర్వాత వెంటనే మేము మాల్కి వెళ్ళిపోతాము. ఏదైనా ప్లాన్ చేసుకొని చేసేటప్పుడు కొన్ని డిలేస్ అవుతాయి, బట్ అనుకోకుండా మనం ప్లాన్ చేసేటివి చాలా సెట్ అయిపోతాయి అన్నమాట. మా కాస్ట్యూమ్స్ కానీ అన్నీ మాకు బాగా సెట్ అయిపోయాయి సింపుల్గా. అండ్
లడ్డు బాబులు. ఈ రీసెంట్ టైమ్స్లో మేము బ్యాక్ టు బ్యాక్ మూవీకి వెళ్ళాము. లాస్ట్ అది వచ్చి పెద్ది మూవీకి వెళ్ళొచ్చాము. అండ్ ఇప్పుడు మా ఇంటి బంగారం వెళ్తున్నాము. ఈ మధ్యలోనే మాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట థియేటర్కి వెళ్ళి. సో ఇలా ప్లాన్ మై ఫాదర్ ఇస్ బ్రింగింగ్ పెండింగ్ ఉంది, అది ఇస్తారండి. ఏమి రోలా. అప్పుడప్పుడు అలా ఫ్యామిలీతో బయటికి వెళ్ళి మూవీస్ కానీ లేదా పార్క్కి కానీ లేదంటే ఏదైనా రెస్టారెంట్స్కి కానీ వెళ్ళడం మనకి సెల్ఫ్ బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది, మైండ్కి కానీ మనసుకి కానీ. నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్స్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ మెన్స్ అండ్ ఉమెన్స్. సో చాలా వరకు రిలీఫ్ ఉండాలి ఎవరికైనా. నాకైతే ఇదివరకు థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి అనేది ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అన్న ఒపీనియన్లో నేను ఉన్నాను. అంటే నేను ఎలా థింక్ చేశానంటే ఆ 3 అవర్స్ ఏదో టైం స్పెండ్ మన ఇంట్లో కానీ లేదా మన ఫ్యామిలీతో బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి రావడం కానీ అది వేరు ఉంటుంది. బట్ థియేటర్లో జస్ట్ వాచ్ అనేది అది ఎందుకు వేస్ట్ అనే ఒపీనియన్లో ఉన్నింటి. బట్ లేదు, దట్స్ అ రాంగ్ అనమాట. మూవీ చూడడానికి కూడా మనం థియేటర్కి వెళ్ళాలి. అండ్ థియేటర్స్లో చేసే ఎంజాయ్మెంట్ ఆ బిగ్ స్క్రీన్ కానీ అలా అదొక రకమైన హ్యాపీనెస్ యాక్చువల్లీ ఫ్యామిలీతో. గుర్తుందా? నేను ఇంట్రెస్ట్ చూపించను అని ఇదివరకు పవన్ కూడా మూవీస్కి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. తను ఒక్కటి వెళ్తూ ఉండేవాడు, అంటే మేము ఊర్లో లేనప్పుడు. బట్ ఈ మధ్యలో అని సాయిష్ కూడా పెద్దగా అవుతున్నాడు కదా, సో వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని అలా ప్లాన్ చేస్తున్నాం అనమాట. దట్టు నాకు తెలుగు మూవీసే ఉండాలి. ఏ మూవీస్ అయినా నేను థియేటర్కి అయితే వెళ్ళి చూసేంత సీన్ లేదు. నాకు తెలుగు ఉంటే మాత్రం ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు సీ. అవునే ఏ స్టార్ బక్స్ పవన్. ఓ ఇది ఒకటి కొత్తగా వచ్చింది కానీ స్టార్ బక్స్ ఒకటి కొత్తది. యాక్చువల్లీ నాకు స్టార్ బక్స్లో కాఫీ తీసుకొని తాగాలనేది చాలా ఇష్టం అనమాట. అదేదో ఒక ఇంట్రెస్ట్ అని అంటే ఉన్నింది చాన్నాళ్ళ నుంచి. నాకు అదొక ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎప్పుడు వెళ్ళలేదు అండ్ కుదరడం కూడా లేదు నాకు. అదేం పెద్ద సంగతి కాదు, ఇట్లా వెళ్ళినప్పుడు మనం తీసుకొని తాగేయచ్చు వన్ టైము. బట్ యు నో దట్ మూమెంట్ అండ్ దట్ టైమ్ షుడ్ కమ్ అనేది, అంటే నాకు ఆ టైం అనేది వస్తే నేను హ్యాపీగా వెళ్ళి తాగాలనేది ఒక కోరిక అనమాట. లడ్డు ఏమున్నాడు? కాఫీ అనేది ఐఎమ్ అడిక్టెడ్ టు కాఫీ అండ్ స్ట్రెస్ బస్టర్ నాకు కాఫీ అనేది. సో నెక్స్ట్ టైం వీ విల్ ట్రై.
ఒకసారి సో మేమైతే 9:15 లోపు రీచ్ అయిపోయాం మాల్ దగ్గరికి. మాది 10:20 షో కదా. సో ఇక్కడ స్టార్ట్ అయ్యే వరకు మేము టైం పాస్ చేస్తూ ఉన్నాం తిరుగుతూ. అండ్ ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అంటే మనకి కొన్ని ప్లేసెస్లో మనకి నచ్చినా సరే ప్రైజెస్ అనేది చూసుకోవాలి కదా. ఇక్కడ మాల్ యాక్చువల్లీ అన్ని వెరైటీస్ మనకి దొరుకుతాయి. బట్ టూ మచ్ కాస్ట్ అనమాట. ఏది పర్చేస్ చేయలేము. ఇంకా మేము ఇక్కడ నుంచి కింద నుంచి పైన థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అక్కడ వెయిట్ చేద్దామని. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అక్కడికి వెళ్ళి అర్జెంట్లో ఉండకూడదు కదా. సో ఇంకా అది యాక్చువల్లీ 5th ఫ్లోర్లో ఉన్నింది థియేటర్స్. సో ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మూవీ అనేది మన ఫ్యామిలీ టైంని కూడా హలో గాయ్స్ ఫ్యామిలీ టైం తీసుకొని వెళ్ళి బిగ్ స్క్రీన్లో మూవీ చూసి ఎంజాయ్ చేసి వచ్చినట్టు ఉంటుంది కదా. సో దానికి కూడా మనము ప్లాన్ చేసుకోవాలి. బట్ దిస్ టైం మేము అనుకోకుండా ఇన్స్టెంట్గా వచ్చేసామన్నమాట. ఆ ప్లాన్ లేదు. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే ఉన్నా మేము ఏమీ ప్లాన్ చేయలేదు. సడన్గా పవన్ ఇంట్రెస్ట్ చూపించాడు. సో వచ్చేసామన్నమాట. అండ్ మూవీ మాత్రం మాకు చాలా నచ్చింది. పవన్కి కూడా అంతే, చాలా బాగుంది అన్నాడు. అండ్ సాయేష్ కూడా ఇంకోసారి చూడాలి అని అనిపించిందంట. లేడీ ఓరియంటెడ్ మూవీ అయినా సరే చాలా ఇప్పుడు నాకు భయం అయింది. అసలు ఏంది లోపల భయం అవుతుంది. కింద చూడు పవన్. బండ పెట్టినారు. రిలేటెడ్గా పెట్టారనమాట. అన్ని సీన్స్ కానీ, అన్ని ఫైటింగ్ కానీ, యాక్షన్స్ కానీ చాలా బాగున్నాయి. మిక్స్డ్ ఎమోషన్స్. మాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మెయిన్ నేను వెళ్ళాలి అని అనుకోండేది మాత్రం నేను లేడీ ఓరియంటెడ్ మూవీ అండ్ సమంత మూవీ కాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది పోవాలని. వేసినా చెప్పు బాగా. సో మేము ఇంకా ఇక్కడికి వచ్చేసి 10 minutes to 15 minutes వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ కూర్చున్న కొద్దిసేపు కూడా మేము మాట్లాడుకున్నాం కూర్చొని. అలా కూడా టైంపాస్ అయింది కదా. సో అంటే ఎండ్ ఆఫ్ ద ఫ్యామిలీ స్టోరీ నేను చెప్పదలుచుకుంది. ప్రతి ఒక్కరికి, మెన్స్ కానీ, ఉమెన్స్ కానీ, పిల్లలకి కానీ, మనకు టైం మనమే తీసుకోవాలి. మనమే ప్లాన్ చేసుకోవాలి. మనకే మనం ఇంట్రెస్ట్ చూపించుకోవాలి. ఎప్పుడు హోమ్ మేకర్ అంటే హోమ్లో ఉండి అది ఇది చేయడమే సరిపోతుంది. అండ్ పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. అలాగే సేమ్ మెన్స్కి వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చి అన్నీ వాళ్ళకి ప్రెషర్, మైండ్ వాళ్ళది వేరే రూట్లోనే ఉంటుంది. అండ్ ఇంకా కిడ్స్ అంటే స్కూల్కి, ఇంటికి వచ్చి స్టడీస్ చేయడం అదే సరిపోతుంది కదా. సో అలా కాకుండా ఇలా కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తే ఫ్యామిలీ చాలా బాగుంటుంది. అండ్ మెమొరీస్ కూడా మిగులుతాయి. మెమొరబుల్ డేగా కూడా ఉంటుంది. ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఎఫ్ 789 ఈడనే కింద పెట్టేసేయ ಸ್ವಲ್ಪ ತಿರುಗಿದರೆ ಸಾಕು ಶಂಕರಪ್ಪನ ತಲೆ ఇంకా మన దగ్గరే ఉంటాయి. ಇವತ್ತು ನೋಡಿ ಮೇವು ಕತ್ತರಿಸುವ ಯಂತ್ರವೂ ಚಲಿಸುತ್ತಿವೆ ಮತ್ತು ತಂಪಾದ ಕೂಲರ್ ಕೂಡ. ನೀವ್ಯಾಕೆ ತಿರುಗಿಸುತ್ತಿದ್ದೀರಾ? ಈಗ ಮೀಟರ್ನ ಸೂಚಿಯಂತೂ ಮಲಗಿದೆ, ನಾವು ಮಲಗ್ತೇವೆ. ವಿದ್ಯುತ್ಗಾಗಿ ಇಲ್ಲೇ ಭೇಟಿ ನೀಡಿ క్యాప్చర్ చేయొద్దు తీసే
కాదే నేను కొన్ని క్లిప్స్ తీసాననమాట ఆ మూవీలోటివి. అంటే ఎంట్రన్స్ కానీ, అలా సమంత మెయిన్ ప్రోమో కానీ అలా తీశాను. బట్ అవన్నీ పెట్టినప్పుడు బ్లాక్ అయిపోతుంది. అండ్ కాపీరైట్ కూడా రావచ్చు అని అవన్నీ తీసేసాను క్లిప్స్ యాక్చువల్లీ. ఈ థియేటర్ రావడం మేము ఫస్ట్ టైం యాక్చువల్లీ మూవీకి. సో థియేటర్ చాలా బాగుంది, కొత్తగా ఉంది, పెద్దగా ఉంది. మాకు ఇది కూడా కంఫర్టబుల్ చూసుకోవాలి కదా. కొంచెం ఇంటి నుంచి హాఫ్ అన్ అవర్ దూరంలో వచ్చాం కానీ చాలా బాగుంది. అదొక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మాకు నైట్ అవుట్ కూడా అయిపోయింది ఆ రోజు. సో మూవీ అయిపోయింది, ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట వెళ్తున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు వన్ పేరు ఫస్ట్ స్టార్టింగ్ లేచింది. అవును వెన్నెల కిషోర్ లాస్ట్ వరకు రాడు కాదు, రామ్ చరణ్కి థ్యాంక్స్ చెప్పినావే, ఎందుకు అర్థం కాల? ఏం లేదే. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ subscribe to Pawan Navi 68 channel. Have a nice day to everyone. Bye bye. See you. ఏ లైడో ఇంకా ఆడే కూర్చున్నావు, మా ఇంటి బంగారం ఇంకోసారి చూస్తావా? అడుగు. ఇంకా ఎవరెవరైతే చూడలేదో మూవీని వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఐ ప్రిఫర్ టు గో. మంచి మూవీ అనమాట, వర్త్ ఇట్. పవన్ మూవీ బాగుందా? సూపర్, బాగుంది కదా, సూపర్, వర్త్ కదా వచ్చినది. వర్త్ మామా, వర్త్. నీకు నచ్చిందా లైట్? సూపర్ కదా. ఏమంటే డ్యూరేషన్ కొంచెం తక్కువ ఉన్నది ఒకటే. సో మూవీ అయిపోయిన తర్వాత ఫుల్ థియేటర్ అంతా ఖాళీ అయిపోయిందనమాట. అందుకు ఎందుకు మిస్ చేయాలి, ఇలాంటి టైం ఎప్పుడు రాదేమో, ఎప్పుడు రష్ ఉంటుంది కదా ఖచ్చితంగా థియేటర్స్లో. సో మాకు టైం దొరికింది కదా అని మేము కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాము. ఈ మూవీలో మెయిన్ నాకు నచ్చినది అయితే సమంత చాలా సింపుల్గా, చాలా యూనిక్గా, సింపుల్ కాస్మెటిక్స్, శారీస్, లైఫ్ స్టైల్ అండ్ జ్యువెలరీ కానీ చాలా అంటే చాలా సింపుల్గా, చాలా యూనిక్గా ఉన్నింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 4 years అలా అయిందంట కదా. సో దాని తర్వాత ఇలా రావడం, ఇంత సింపుల్గా రావడము చాలా బాగుంది. సో నేనైతే థమ్స్ అప్ ఇస్తాను అండ్ రేటింగ్స్ కూడా మంచిగా ఇవ్వచ్చు ఈ మూవీకి. ఆల్రెడీ ఇది బ్లాక్ బస్టర్ మూవీ అయిపోయింది, హిట్ అయిపోయింది. సో అందరు ఫ్యామిలీస్ వెళ్ళి చూడొచ్చు అనమాట. అండ్ వీఆర్ బ్యాక్ టు హోమ్. ఇక్కడ మమ్మల్ని చూసి బ్రూనో ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. ఇంకా తెలుగు మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఈ మధ్య చేస్తున్న యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు అవ్వడంతో అసలు చూడడానికి ఇంట్రెస్టే రావట్లేదు. సో మేము ముందు హీరోస్ వరకు చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇంకా మిగతావి ఏ వచ్చినా మేము అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, నెట్ఫ్లిక్స్, ప్రైమ్లో అలా చూస్తూ ఉంటాము. సో నెక్స్ట్ మూవీ ఏదో దానికి ట్రై చేద్దాం, వెయిట్ చేద్దాం. సో లెట్స్ సీ. So have a nice day guys. Bye bye. Pada. Hey, Bruno.